అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఏ మహిళకైనా పురుడు అనేది పునర్జన్మ లాంటిది. డెలివరీ తర్వాత మహిళల్లో శారీరక మానసిక సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి. పూర్వపు రోజుల్లో అయితే బాలింత రోగం, బాలింత వైరాగ్యం అని కూడా అనేవాళ్ళు. దీన్నే వైద్య పరిభాషలో పోస్ట్ పార్టం డిప్రెషన్ అని అంటారు. పీపీడీగా పిలుస్తూ ఉంటారు. అసలు ఈ పీపీడీ అనేది డెలివరీ తర్వాత మహిళల్లో ఎందుకు వస్తుంది, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, పీపీడీని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది చెప్పడానికి ఇప్పుడు నాతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రతిమ ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, అసలు డెలివరీ అంటే ఒక మహిళ ఎంతో ఇబ్బంది పడి ఒక బిడ్డని భూమి మీదకి తీసుకురావాల్సి వస్తూ ఉంటుంది. అది ఎంతో ఆనందకర క్షణాలు కూడా ఒక కుటుంబానికి. కానీ ఈ పీపీడీ అనేది కూడా అందరిలో కాకపోయినా కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. పీపీడీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మంచి టాపిక్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ చాలా మంది మహిళలకు తెలియదు. ఈవెన్ 80% ఆఫ్ ద పాపులేషన్ ఈ మహిళలకి ఇది ఇది వస్తుంది, ఇది రావచ్చు, వాళ్ళు ఇది ఫేస్ అవ్వచ్చు అన్న నిజం అన్నది వాళ్ళకి తెలియదు. 80% ఆఫ్ శాతం మనుషులకి యాక్చువల్గా డెలివరీ అయిన వాళ్ళకి, లేడీస్కి డెఫినెట్గా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వస్తుంది. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో కూడా దీంట్లో త్రీ ఒక వెరైటీస్ అని అనుకోండి. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి బేబీ బ్లూస్ అని అంటారు. అది మీకు ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ. ఇప్పుడు డిప్రెషన్ అనగానే మనం అనుకుంటాం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి డిప్రెషన్ అనే పేరు ఇవ్వలేము. స్టార్టింగ్లో వచ్చేది జనరల్గా వచ్చేది లేడీస్లో. బికాస్ బేబీని కనడం అంటే యాజ్ యూ సెడ్ ఇట్స్ పునర్జన్మం అంటారు కదా, అదొక హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్తో పాటు కూడా దానిలో బాధ్యతలు అనేవి ఉంటాయి, రెస్పాన్సిబిలిటీ. సో ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి అని అనుకున్న ఒక రకమైన యాంగ్జైటీ ఉంటుంది చూడండి. ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఎలా చేస్తామో, ఎలా వస్తామో, మళ్ళీ నార్మల్ లైఫ్లో లీడ్ చేయగలం లేడీస్కి ఎస్పెషలీ. ఎందుకంటే 9 మాసాలు మోసి అండ్ దెన్ ఒకేసారి డెలివరీ అయిపోయినప్పుడు వాళ్ళకి బ్లడ్ లాస్ అవుతుంది అండ్ దెన్ హార్మోనల్ చేంజెస్ వస్తాయి. అండ్ చాలా మటుకు మూడ్ స్వింగ్స్ అనేది హార్మోనల్ చేంజెస్ వలన జనరల్గా వచ్చేది ఏంటంటే మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి. సో ఆ టైంలో ఏంటంటే మనకున్న హార్మోన్ లెవెల్స్ ఏదైతే ఏమంటారు ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఉందో దాని లెవెల్ డిప్ అవుతున్న కొద్ది ఏమవుతుందనంటే ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది బేబీ బ్లూస్ నేను అన్నాను కదా, 3 రేంజెస్లో చూడొచ్చు. ఒకటి బేబీ బ్లూస్, అది ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ వస్తుంది. జనరల్గా యాంగ్జైటీ, అది నేను డిప్రెషన్ అని అయితే పేరు పెట్టను. ఎందుకంటే డిప్రెషన్ అంటే మళ్ళీ అది పాస్ట్ని ఎక్కువ తలుచుకుంటూ మనము ఆలోచించే బ్యాడ్ ఫీలింగ్ లేకపోతే ట్రామా ఫీలింగ్ అనేసి మనం యాక్చువల్లీ ట్యాగ్ చేస్తాం. బట్ ఇది ఏంటంటే యాంగ్జైటీ, ఎక్సైట్మెంట్ ఉంటుంది, యాంగ్జైటీ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బేబీ వచ్చిందంటే ఫస్ట్ టైం వాళ్ళు పట్టుకునేటప్పుడు ఏంటి, ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. అలాగే మగవాళ్ళకు కూడా అదే హార్మోన్ అలా ఆనందం వచ్చినప్పుడు దట్ ఆక్సిటోసిన్ గివ్స్ దట్ హ్యాపీనెస్ అనమాట. కానీ దాంతోపాటు యాంగ్జైటీ ఎందుకు వస్తుందంటే అవి ఫ్రెజైల్ బేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకేంటంటే బాడీలో చాలా టైర్డ్నెస్ ఉంటుంది. అండ్ దెన్ యాజ్ ఐ సెడ్ బ్లడ్ లాస్ అవుతుంది అనేసి మూడ్ స్వింగ్స్ వస్తాయి, ఎపిటైట్ మారుతుంది, కంప్లీట్ బాడీ స్ట్రక్చర్ మారుతుంది. అంటే ఈ బేబీని నేను చూసుకోగలనా? అండ్ నైట్ స్లీప్స్ ఉండవు కదా మదర్కి, అండ్ బేబీ ఫీడింగ్ కూడా జరుగుతుంది. సో బేబీకి సఫిషియెంట్ మిల్క్ వస్తుందో లేదో, అది కొంచెం ఏడుస్తే ఎందుకు ఏడుస్తుందో ఏమో తెలీదు, నేను కరెక్ట్గా మదర్గా నేను ట్రీట్ చేయగలనా లేదా, ఇవన్నీ ఒక వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారనమాట ఆ టైంలో. సో ఈ 2 వీక్స్ అనేది వాళ్ళకి చాలా క్రూషియల్ టైం. ఒక్కసారి అది సెట్ అయిందంటే, అంటే ఫ్యామిలీ వాతావరణం బాగున్నప్పుడు, ఎన్వైరన్మెంట్ బాగున్నప్పుడు అది సెట్ అయితే కనుక డెఫినెట్గా వాళ్ళకి ఇంకా ప్రొలాంగ్ అయ్యే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు దాన్ని దాటి వెళ్తున్నాము అంటే ఆ 2 వీక్స్ దాటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే ఇప్పుడు అది డిప్రెషన్ కింద మారుతుంది. సో యూ నీడ్ టు అబ్జర్వ్ ఎట్లా వాళ్ళ దాంట్లో స్ప్లిట్ అవుతుంది. ఇప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే బేబీ పుట్టంగానే ఆ ఫోకస్ అంతా బేబీ మీదే ఉంటుంది. తల్లి మీద ఎవడు పెట్టడే? తల్లి అసలు యాక్చువల్గా కన్నా ఆవిడ షీ హ్యాస్ టు బి టేకెన్ కేర్ మోర్.
అంటే తన మీద ఎక్కువ కూడా శ్రద్ధ చూపించాలి. ఎందుకనంటే తనకి అవసరం. మెంటల్ బ్యాలెన్స్ చేసుకోవడం అవసరం. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఆ! ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మాత్రం బాగా కేర్ తీసుకుంటారు ఆ ప్రెగ్నెంట్ గురించి. హ్మ్. డెలివరీ అయిన తర్వాత అందరి కాన్సంట్రేషన్ బేబీ వైపు వెళ్ళిపోతుంది. కరెక్ట్. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా Yes. వాళ్ళనే ఎక్కువ చూసుకోవటం అసలు ఐ మీన్ పట్టించుకుంటారు. అట్లా అని కాదు. పెద్దవాళ్ళు ఉన్న చోట పథ్యం అంటారు, పథ్యం ఇష్టం అంటారు, వచ్చింది ఇష్టం తినడానికి వచ్చింది లేదు. తినడానికి లేదు. అంటే ఇదివరకు కాలంలో అలా ఉంచేవారు. ఎందుకనంటే ఐ థింక్ అది ఒకసారి నేను చెప్పాలి అని అంటే వాళ్ళు అలా చేయటం మూలాన కూడా గట్టిగానే ఉన్నారు. వాళ్ళేమి మనలాగా పడిపోవట్లేదు. ఇప్పుడున్న ప్రెగ్నెన్సీ వాళ్ళని చూస్తేనే మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. అన్నీ తింటున్నారా, అన్నీ చేస్తున్నారా అంటే ఆ పథ్యం ఉండటం మూలాన కూడా ఐ థింక్ దే ఆర్ బెటర్ దెన్ అస్. సో కరెక్ట్ డైట్ ఫాలో అవ్వడం, ఏది ఇవ్వాలి ఆ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళన్నీ చూసి ఇచ్చేవాళ్ళు ఆ టైంలో. అది ఈవెన్ వాళ్ళకు ఉంటుంది కదా ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేసి అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చేసరికి మనకి మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అంతా లైక్ కెమికల్ బేస్డ్ వస్తున్నాయి. ఒకటి నాట్ ఆర్గానికల్ ఎక్కువ దొరకట్లేదు. సో దాని మూలాన కూడా ఎఫెక్ట్ అవుతున్నామేమో. అండ్ విచ్చలవిడిగా తింటున్నారు. బయట నుంచి కూడా తింటున్నారు. విచ్చలవిడిగా ఏది పడితే అది తింటున్నారు. సో ఆ పథ్యం లేనందు మూలాన కూడా ఐ థింక్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ దేర్ హెల్త్. ఫస్ట్ అది కూడా ఉండుండొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ టైంలో ఎన్వైర్న్మెంట్ అనేది చాలా కూల్గా ఉంచి వాళ్ళని కూడా పలకరిస్తూ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, నీకెలా ఉంది అంటే కాన్స్టెంట్గా వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉండాలి. ఎవరికైనా చూడండి జ్వరం వచ్చి ఒక్కరోజు మనం పడుకున్నప్పుడు ఏమనుకుంటాం, అబ్బా రేపైతే లేస్తాం కదా అని అనుకుంటాం. కానీ రేపు కూడా హై ఫీవర్ ఉందనుకోండి, ఇప్పుడు నేను తేరుకుంటానా లేదా నా పనులన్నీ ఆగిపోతున్నాయి. ఆ వరి అనేది ఉంటుంది కదా. మరి ప్రెగ్నెన్సీ అనగానే 2 months మనం బెడ్లో ఉండాలంటే ఏ ఆడదానికన్నా మళ్ళీ నేను రీకూప్ అవుతానా లేదా, మళ్ళీ నేను నార్మల్ లైఫ్ లీడ్ చేస్తానా లేదా, ఈ బేబీతో నేను ఎంత ఐ మీన్ కరెక్ట్గా ట్రైన్ చేస్తానా లేదా, నేను పేరెంట్గా కరెక్ట్గా ఉంటానా లేదా అన్నది వాళ్ళు ఎప్పుడు ఒక క్వశ్చన్ వేసుకుంటూ ఉంటారన్నమాట. ఇప్పటి జనరేషన్ కి అయితే ఆ ఫిజిక్ గురించి కూడా టెన్షన్. ఆ ఫిజిక్ కూడా నా ఫిజిక్ మళ్ళీ నార్మల్ అవుతుందా Yes. లేదా, ఎందుకంటే బేబీ ఫ్యాట్ వస్తుంది, Yeah. డెఫినెట్ గా ఫిగర్ మారుతుంది. కాబట్టి దే వాంట్ టు బి సేమ్ అని అంటే అది కుదరదు. కొంతమంది బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వరు బేబీస్ కి. సో ఇదంటే ఈ బేబీ బ్లూస్ టైంలో అవన్నీ సెట్ అవ్వాలి. సెట్ అవ్వనప్పుడు ఏమవుతుందని అంటే వాళ్ళకి ఇదే ఒక వరి కాన్స్టెంట్ గా ఉండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రెషన్ సైన్స్ ఎట్లా ఉంటాయి అని అంటే వాళ్ళు బేబీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకపోవటం, దాన్ని బ్రెస్ట్ ఫీడ్ చేయించకపోవటం, చాలా ఈ చిన్న చిన్న మాటలకి చాలా ఏడ్చేయడం ఒకటి. అండ్ స్లీప్లెస్ నైట్స్, ఇన్సోమ్నియా అంటారు కదా, రాత్రిళ్ళు పడుకోకపోవడం. ఎలాగో బేబీ తను ఏడుస్తూ ఉంటే వీళ్ళు పడుకోరు, అదొక హ్యాంగ్ ఓవర్ ఉంటుంది వాళ్ళకి మార్నింగ్. కానీ జనరల్గా కూడా వాళ్ళు పడుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎపిటైట్ మారుతుంది. ఈదర్ చాలా ఎక్కువ తినేస్తారు, లేదనంటే చాలా తక్కువ డైట్ తీసుకోవటం. అంటే కొంతమందికి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి అది కూడా ఒక టైప్ ఆఫ్ వాళ్ళకి ఏంటంటే మానసికంగాను ఇది వరి అవుతూ ఉంటారు. అండ్ శారీరకంగాను వాళ్ళు చాలా అవస్థపడుతూ ఉంటారు. అది కాకుండా ఫ్యామిలీ సపోర్ట్, హస్బెండ్ మాట్లాడకపోవటం, ఆ టైంలో దే విల్ బి బిజీ సమ్వేర్, ఆ సపోర్ట్ దొరకకపోవటం, అండ్ ఫ్యామిలీలో అందరూ వచ్చి అటెన్షన్ వాడి మీదే చూపించటం, అంటే నేను వర్త్ కానేమో, ఇంకా అదొకటి. ఆ ఫీలింగ్తో వాళ్ళు ఏమవుతారంటే ఇది ఎక్స్టెన్షన్ పీరియడ్ అని అంటారు. అండ్ జెనెటిక్స్లో కూడా ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటే డిప్రెషన్ది డెఫినెట్గా వస్తుంది. ఈ 80% పాపులేషన్ ఏదైతే మాట్లాడానో డిప్రెషన్, ఇది బేబీ బ్లూస్ అన్నది ఇది కామన్ టు ఆల్. తర్వాత ఎక్స్టెన్షన్ పీరియడ్ అయ్యేది ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ నుంచో లేక ప్రెగ్నెన్సీ బిఫోర్ నుంచో వాళ్ళు ఆల్రెడీ క్యారీ చేస్తున్న డిప్రెషనే. సో అది కంటిన్యూగా మారుతుంది అనమాట. ఎందుకంటే వాతావరణం కూడా అంత అనుకూలమైన వాతావరణం వాళ్ళకి ఇవ్వకపోవడం. ఇప్పుడు ఈ 2 ఆగితే తర్వాత వచ్చేది ఏంటి అని అంటే అది చాలా అతి తీవ్రమైన ఐ థింక్ భయంకరమైన ఇది అనుకోవాలి. బికాజ్ అది సైకోసిస్, పోస్ట్ పార్టమ్ సైకోసిస్ కిందకి వెళ్తుంది. సైకోసిస్ అనగానే ఇట్ ఈస్ అ డిసీజ్, మెంటల్ డిసీజ్ కంప్లీట్గా. సో సైకాట్రిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు. ఈ సైకోసిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ ఏదైతే ఫుడ్ తీసుకోకపోవటం, లేకపోతే ఇన్సోమ్నియా రావటం, వాళ్ళకి లో మూడ్ స్వింగ్స్, హై మూడ్ స్వింగ్స్ ఉండటం, అండ్ దెన్ ఏంటంటే ఎపిటైట్ సరిగ్గా తీసుకోపోవడం. ఇప్పుడు చెప్పాను కదా డిప్రెషన్కి ఉన్న సిమ్టమ్సే ఉంటాయి, కానీ ఏంటంటే ఎక్స్ట్రాగా హాలుసినేషన్స్ వస్తాయి.
డాక్టర్ గారు ఇక్కడ ఒక కేస్ స్టడీ గురించి మనం మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు చెప్పారు కదా పోస్ట్ పార్టం సైకోసిస్ అనేది. నేను 10 years బ్యాక్ జర్నలిస్ట్ గా ఒక కేసును డీల్ చేశాను. కర్నూలు డిస్ట్రిక్ట్ లోని ఒక విలేజ్ లో ఒక ఆమెకి వరుసగా 4 ఆడపిల్లలు పుట్టారు. ఒక పాపకి లాస్ట్ బేబీకి మంత్స్ బేబీ. ఆ బేబీ పుట్టిన కొద్ది రోజులకే ఆమె మెంటల్ కండిషన్ పూర్తిగా ఇంబ్యాలెన్స్ అయిపోయింది. అంటే ఇంకా మన భాషలో పిచ్చి వాళ్ళలాగా ఆమె అయిపోయింది అనమాట. ఒక అర్ధరాత్రి ఆమె నిద్రలేచి నిద్రపోతున్న తన హస్బెండ్ ని చంపేసింది కత్తితో. సో ఆమెను తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో పెట్టారు. ఈ 4 పిల్లల్ని తీసుకెళ్లి హాస్టల్స్ లో తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పారు కదా PPP ట్రిపుల్ పి అని మాట్లాడుకోవాలేమో కదా, పోస్ట్ పార్టం సైకోసిస్ అంటే అసలు ఇది ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుందా? ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఆ కేసు గుర్తొచ్చింది. కరెక్ట్, అది ఎక్స్ట్రీమ్ లో వెళ్తుంది. హాలుసినేషన్ ఎట్లా అంటే ఇప్పుడు అందులో పారానాయిడ్ కూడా ఉంటారు, అంటే అనుమానాస్పదం అనమాట. నన్ను చంపడానికి వీడు వస్తాడు, లేకపోతే ఇది నన్ను చంపడానికే వస్తుంది. ఇది మీరు హస్బెండ్ ని చూస్తున్నారు, వాళ్ళ హస్బెండ్ ని కాదు బేబీస్ ని కూడా చంపేస్తారు. ఇటీవల మీరు వినే ఉంటారు, కేరళలో ఒక కేసు అయింది. 23 years అమ్మాయి, అంటే బాత్రూమ్ లో డెలివరీ అయింది, కానీ తను ఆల్రెడీ మెంటల్ గా స్టేబుల్ లేదు. అప్పుడు ఏంటంటే బేబీని డెలివరీ చేసిన ఎంబటి చంపేసి రోడ్డు మీద ఇసురు కొట్టింది అమ్మాయి. అదెంత దారుణం. అసలు ఏ తల్లైనా అలా చేస్తుందా జీవితంలో? చేయదు. కానీ మీరు వింటూనే ఉంటారు, US లో కూడా 3 బేబీస్ ని మదర్ చంపేసింది. అంటే ఇదంతా ఏంటంటే మనకు తెలియని ఏమంటారు మెంటల్ టెన్షన్ ముందటి నుంచే మనము అంటే దాన్ని పసిగట్టలేదన్నమాట. సో వీళ్ళకి డెలివరీ టైంలో కూడా ప్రాపర్గా వాళ్ళని ఏంటంటే ఐడెంటిఫై చేయలేదు, వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి. అప్పుడు దానికి ఎక్స్టెన్షన్గా ఇప్పుడు 3-4 years కంటిన్యూస్గా ఉన్నప్పుడు ఇది క్రానిక్గా మారింది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి హాలుసినేషన్ అని ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. హాలుసినేషన్ వస్తే ఇది స్కిజోఫ్రెనియాతో కూడింది. సో హాలుసినేషన్ కానివ్వండి, డెలీరియం కానివ్వండి, పారానాయిడ్ అనుమానాస్పదంగా ఉన్నా కూడా పిల్లల్ని కూడా చంపేస్తారు వాళ్ళు. అయితే డాక్టర్ గారు ఫస్ట్ డెలివరీలో అయితే ఈ PPD కేసెస్ సంఖ్య తక్కువగా ఉండొచ్చు ఆ పర్సంటేజ్, కానీ సెకండ్ డెలివరీకి వచ్చేసరికి పెరిగే ఛాన్స్ ఉంది కదా, సెకండ్ థర్డ్. ఎందుకంటే ఫస్ట్ టైం ఆడపిల్ల పుట్టింది అనుకోండి, మళ్ళీ సెకండ్ టైం ఆడపిల్ల. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కేసెస్ లో కూడా ఈ టాపిక్ కంప్లీట్ గా ఏంటంటే ఆడ మగ అన్న ఇది కూడా కాకుండా ఏంటంటే అంటే సొసైటీ కూడా సెకండ్ మగ పిల్లడు పుడతాడని చూడడం, పుట్టకపోవడం లాంటివి. అది పక్కన పెడితే అది లేడీస్ కి ఎప్పుడు ఉన్న ప్రాబ్లమే, అండ్ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఇచ్చే ప్రాబ్లమే. అది దానికంటూ అంతు లేదు. మనం అనుకుంటాం కానీ మనం చాలా అడ్వాన్స్ అవుతున్నాం ఎవరైనా ఒకటే అని. కానీ ఇప్పటికీ నేను చూస్తూనే ఉంటాను వాళ్ళని, అబ్బాయి పుట్టలేదా, నాకే 2 అమ్మాయిలు నన్ను అడుగుతారు. ఆడపిల్లలేనా మీకు, ఇంకొకరిని ట్రై చేయలేదా మీరు, నాకు అవసరమే లేదు. నిజంగా సినిమా స్టార్స్ సెలబ్రిటీస్ లో కూడా 2 ఆడపిల్లలు 3 ఆడపిల్లలు ఉన్నారని, 4th కిడ్నీ కన్నవాళ్ళని మనం చూడట్లేదా? అది చెప్తున్నాను కదా. సో ఆ వారసుడు అన్నది ఒక నిలిచిపోయింది ఆ బ్రెయిన్ లో. ఆ బ్రెయిన్ ఎప్పుడు ఇంకా అది ఐ థింక్ దాని నుంచి బయటికి రాలేదేమో. సో ఈ ప్రెషర్ వేరు అమ్మాయిలకి. కాకపోతే 2-3 కాన్సిక్వెంట్ అంటే ఒకళ్ళు కన్న తర్వాత నెక్స్ట్ది కూడా ఇప్పుడే కనేసేయమ్మా, ఓపికలు తగ్గిపోతుంది అనే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని అసలు అనాలి. కనీసం 5 ఏళ్ల గ్యాప్ ఇవ్వకుండా మదర్ ఇంకొక కన్సీవ్ చేయకూడదు. బికాస్ బాడీ ప్రిపేర్ అవ్వద్దు కదా, బాడీ ప్రిపేర్ అవ్వాలి కదా. ఎంత బ్లడ్ లాస్ అయింది, కాల్షియం ఎంత పోయింది, ఐరన్ ఎంత పోయింది, ఇవన్నీ చూసుకోవద్దా? కనీసం 2-3 years అన్న గ్యాప్ ఇవ్వాలా? ఇవ్వరు. ఇమీడియట్లీ 1 year లోపలే. నేను అదే అంటాను, ఎలా మేనేజ్ చేస్తారు ఇద్దరిని? ఇద్దరు ఇమ్మెచ్యూర్డా, ఇద్దరు చిన్నపిల్లలేనా? మరి మదర్ అవస్థ ఏంటి? అందులో తండ్రి సపోర్ట్ అస్సలు ఉండదు. మళ్ళీ అదేం చేయాలి కదా, బయటికి వెళ్ళాలి కదా, వీళ్ళు ఎవరిని చూసుకుంటారు? అందులో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయింది, ఎవరో ఒకళ్ళు వస్తారు. డాక్టర్ గారు ఈ 2 పిల్లల్ని కన్న తర్వాత కూడా ఈమె కూడా జాబ్ కోసం పరిగెత్తాల్సిన అవసరం ఉంది కదా, మరి ఎక్స్పెన్సెస్ అంతా ఉన్నాయి. సో ఇదంతా ప్రీ ప్లాన్ చేసుకొని కరెక్ట్ గా మొగుడు పెళ్ళాలు మాట్లాడుకుంటే, నేను ఇప్పుడు సిచ్యువేషన్ లో అంటున్నానమ్మా, ప్రెగ్నెన్సీ అనేది ఏ లేడీస్ కి మ్యాండేటరీ కాదు. ఇట్ ఈస్ వాట్ ఐ సేయస్, ఇట్ ఈస్ లైక్ ఏమంటారు మ్యూచువల్ అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరి మధ్య.
మేము చెయ్యగలమా, మేము చూసుకోగలమా, మేము అంత సంపాదించగలమా అన్నది మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మొగుడు పెళ్ళాలు మాట్లాడుకుంటేనే కన్సీవ్ చేయొచ్చు. ఇట్స్ లైక్ తన విల్లింగ్ కూడా ఉండాలి, అలాగే హస్బెండ్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటేనే అవుతుంది. నేను చాలామంది క్లయింట్స్ని చూశాను. ఒక క్లయింట్ రీసెంట్గా వచ్చారనమాట. ఆవిడ ఫుల్ డిప్రెషన్ పేషెంట్. ఆవిడకి తెలుసు డిప్రెషన్ పేషెంట్ అని. ఎంత అంటే ఒకసారి వాళ్ళకి అర్థమైంది అనుకోండి తన కండిషన్, వాళ్ళే చెప్తారు, మేడం నేను ఈ డిప్రెషన్ టైంలో నేను కన్సీవ్ అయ్యాను, కానీ నాకు ఈ బేబీ నాకు అనిపిస్తుంది నేను ఈ డిప్రెషన్లో ఉండి ఈ బేబీని చూసుకోవటం ఎలా, ఇది ట్రాన్స్ఫర్ అవుతుందా బేబీకి? ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. మన థాట్స్ కానివ్వండి, మన బిహేవియర్ కానివ్వండి, ఇంటాక్ట్ఫుల్ మన లోపల పెరుగుతున్న బిడ్డకి కాంట్ ది సెన్స్ ఇట్ ఎవ్రీ మూమెంట్ వాళ్ళు సెన్స్ చేస్తారు. సో మీది గ్యారంటీగా ఇప్పుడు మీ జనరిక్ మీరు ఎలా ఫేస్ అవుతున్నారో మీ మదర్కి తన మదర్కి కూడా ఉండింది డిప్రెషన్. సో మీరు ఎలా అది జెనెటిక్స్గా ఫాలో అవుతున్నారో అలాగే మీ బేబీ కూడా వస్తుంది. మేడం నాకు అది వద్దు, ఐ వాంటెడ్ టు ఓవర్కమ్ దిస్ వన్. సో ఆ కాల్ మీ హస్బెండ్ అండ్ వైఫ్ మాట్లాడుకొని తీసుకోండి. బికాస్ అంటే వాళ్ళు కాన్స్టెంట్గా కొంచెం డ్రగ్స్ కూడా తీసుకున్నారు, ఇవన్నీ అయ్యాయి. అంటే దాని తర్వాత ఇప్పుడు సడన్గా కన్సీవ్ అయితే షీ కుడెంట్ టేక్ ఇట్. అందుకని మీరు కాల్ తీసుకోవాలి ఈ విషయంలో. ఎందుకంటే ఎస్ బేబీకి ఎఫెక్ట్ అవుతుంది, మీ హెల్త్ కూడా డిటోరియేట్ అవుతుంది. అప్పుడే ఆమెకి సూసైడల్ థాట్స్. ఇప్పుడు ఎక్కడైతే ఎక్కువ సూసైడల్ థాట్స్ ఉన్నాయో ప్రెగ్నెన్సీ టైంలో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దెమ్. అంటే దాని తర్వాత సైకోసిస్కి ఇంత కూడా ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి వెళ్ళడానికి. ఈధర్ వాళ్ళే సూసైడ్ చేసుకుంటే, ఇప్పుడు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే వాళ్ళకి నేను చెప్పాను కదా 1 month పీరియడ్లో అంటే 1-2 monthsలోనే వాళ్ళకి తెలిసిపోతుంది ఎక్స్టెంట్ ప్రొలాంగింగ్ ఇది జరుగుతోందని. సో కంప్లీట్గా సూసైడల్ థాట్స్ వస్తాయి, నేను ఇంకా మేనేజ్ చేయలేనేమో అన్నట్టు. సో అది వచ్చినప్పుడు కూడా అది ప్రెగ్నెన్సీ టైం నుంచే వస్తే మాత్రం యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అప్పుడు ఇస్తారు వాళ్ళకి, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే మెడిసిన్స్ ఇస్తారు, దే విల్ టేక్ కేర్. అంటే అది వాళ్ళకి తెలియాలి దిస్ ఇస్ ఐఎమ్ గోయింగ్ త్రూ అనేసి. పీపీడీ విక్టిమ్స్కి మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు? అసలు ఈ పీపీడీని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, ఇది కౌన్సిలింగ్ కన్నా ఇంట్లో ఉన్న వాతావరణం వాళ్ళకి మార్చాలి. ఇప్పుడు డిప్రెషన్ పేషెంట్ ఇంట్లో ఉన్నారు అని అంటే మనం ఇంకా వాళ్ళని టార్చర్ చేసినట్టయితే వాళ్ళు తేరుకోలేరు వాళ్ళు. అంటే మళ్ళీ అదే సర్కమ్స్టెన్సెస్ మనం ఇప్పుడు కౌన్సిలింగ్ నేను ఇస్తాను ఎవరికైనా, కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఒకవేళ అదే ట్రిగర్స్ మళ్ళీ మీరు ఇంట్లో తీసుకొస్తే మళ్ళీ అది వెనక్కి వెళ్ళిపోతుంది కదా. సో ఎప్పుడు ఇంట్లో వాతావరణం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఎస్పెషలీ డెలివరీ కన్సీవ్ చేస్తున్నాము అంటే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ మ్యూచువల్ ఒక అండర్స్టాండింగ్, నేనెంత పార్ట్ ప్లే చేయాలి, మీరెంత పార్ట్ ప్లే చేయాలి అని కమ్యూనికేట్ చేసుకోవడంలో తప్పేంటి చెప్పండి. గొడవలే ఉండవు కదా. సో ఇది మనం చేసుకుందాం, ఇలా చేసుకుందాం, ఒక ప్లానింగ్, దాని తగ్గట్టు మీరు ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకోండి, ఏ బర్డన్ లేకుండా ఎలా చేద్దాము అన్నది. అలాగే మీ ఫ్యామిలీ ఎలా మీరు అంటే తర్వాత మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, ఆ రెస్పాన్సిబిలిటీస్ని మనం ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం అన్నది ఆలోచించండి. ఇవన్నీ థాట్స్ ఎందుకు రావు? కనేయడం అంటే అంత ఈజీ కాదు కదా. ఈ టైంలో యూ నో హౌ మచ్ రెస్పాన్సిబిలిటీ ఈస్ దే. సో వాళ్ళు ప్లాన్ వేసుకొని కరెక్ట్గా వాళ్ళు కన్సీవ్ అయితే మదర్, అప్పుడు సగం ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి వాళ్ళకి. సో దే విల్ నాట్ ఫీల్ ప్రెషరైజ్డ్. అండ్ కాన్స్టెంట్గా హస్బెండ్ అనేవాళ్ళు వాళ్ళు కన్సీవ్ అయ్యారు కదా అని చెప్పి ఇంకా మీరు ఇగ్నోర్ చేయడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళనే పిల్లల్లాగా చూసుకోవాలి. అంత ప్యాంపర్ చేస్తే వాళ్ళకి అది ఎంత వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమున్నా సరే దే విల్ ట్రై టు ప్యాచ్ అప్. అంటే ఆ టైంలో వాళ్ళకి వచ్చే కేరింగే వాళ్ళు జీవితాంతం ఉంచుకుంటారు. దట్ ఈస్ దేర్. అండ్ రిలేషన్షిప్స్ కూడా బాగుంటాయి దాని తర్వాత. బికాస్ ఆ బాండింగ్ అనేది అప్పుడే కదా ఏర్పడేది. ఇంకో జీవి వస్తున్నాడంటే ఇది ఆనందమే మీ ఇద్దరికి. సో ఆ కేరింగ్ ఆ మదర్కి కూడా ఇవ్వండి. సో కొంచెం మాట్లాడి ఏముంది, కమ్యూనికేట్ చేస్తాం అంతే కదా. మంచి కమ్యూనికేషన్ ఉంచుకుంటాం, తిన్నావా తినలేదు కొంచెం కేరింగ్గా మాట్లాడతాం. లేకపోతే వాళ్ళకి ఏదైనా ఫీల్ అవుతుందా లోపల, యుల్ ట్రై టు కనెక్ట్ దెమ్ త్రూ ఎమోషనల్ బాండింగ్ ఆల్సో. ఎమోషనల్గా ఏం ఫీల్ అవుతున్నావు అలాంటివన్నీ చేస్తూ ఉంటే యూ విల్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. అంతే. ఈ ఎన్వైర్న్మెంట్ అనేది కూల్గా పెడితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ స్పెషల్లీ ఇంకోటి, డిప్రెషన్ వచ్చినప్పుడు ఏదైనా ఇప్పుడు నేను చెప్పిన సైన్స్ కనుక కనిపించాయి అని అంటే ఇమ్మీడియట్లీ ఒక స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద
ఫస్ట్ పాయింట్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. అంటే మీకు ఎక్కడనూ ఆగకూడదు. ఎందుకంటే ఇది ప్రొలాంగ్ అయిన కొద్దీ మీకు రిలేషన్‌షిప్‌లో గొడవలు రావచ్చు. అండ్ ఇది అత్యంతకు పోతే మీరు సూసైడల్ అటెంప్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీకు తెలుసు గొడవలు ఎట్లా ఉంటాయో అన్నది. ఇంట్లో ఈ మధ్య ఎందుకు జరుగుతున్నాయో, తర్వాత పిల్లలైన తర్వాత కూడా ఎంతమంది విడిపోతున్నారు అన్నది. సో ప్రాపర్ అటెన్షన్ ఇవ్వకపోవటం కూడా కారణం అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ ఫస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక ఎన్వైరన్మెంట్‌తో, కమ్యూనికేషన్‌తో. సో అది ఇంకా కౌన్సిలింగ్‌లో అంటారా? సో కౌన్సిలింగ్ అనంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయిన తర్వాతను, ప్రెగ్నెన్సీ ముందు కౌన్సిలింగ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు ఎలా చూసుకోవచ్చు జాగ్రత్తగా బేబీస్‌ని, అసలు ఎలాంటి కమ్యూనికేషన్‌లో ఉండాలి హస్బెండ్ అండ్ వైఫ్, ఇవన్నీ చాలా మంచి గైడెన్స్‌తో వెళ్తామన్నమాట. సో వీ హ్యావ్ అవర్ ప్రాసెస్. దాంట్లో కూడా విల్ యూజ్ సమ్ కైండ్ ఆఫ్ థెరపీస్. ఒకవేళ డిప్రెషన్ ఉంటే సిబిటి అని కొన్ని థెరపీస్ తీసుకొస్తాం వాళ్ళకి. మెయిన్ ఏంటంటే డిబిటి, సిబిటి ఇవే ఎక్కువ వాడతారు. ఎందుకనంటే ఇట్స్ అ ప్రాసెస్ వాళ్ళకి. సో ఆ సెషన్స్ మూలాన్ని కూడా దే విల్ రికవర్. డాక్టర్ అట్లా. గారు, అసలు మనం 2 జనరేషన్స్ వెనక్కి వెళ్ళామనుకోండి, అసలు మన పూర్వపు రోజుల్లో ఈ పీపీడీ ఇష్యూసే లేవు. ఇప్పుడు చూస్తే డైరెక్ట్ గా మనం అలా సైకాలజిస్ట్ అనుకుంటామమ్మా. దగ్గరికి వెళ్ళాల్సిన ఆహా. పరిస్థితులు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అలా అనుకుంటాము, కానీ అప్పట్లో కూడా ఉన్నాయి. వాళ్ళు గ్రహించలేదేమో. ఎస్, గ్రహించలేదు. అప్పట్లో- ఇలా సైకాలజిస్టులు ఇంత అప్పట్లో, ఎక్కువగా లేరు. ఈవెన్ మై గ్రాండ్ మదర్, లైక్ యు నో, షీ హ్యాడ్ ఆల్మోస్ట్ లైక్ 10 kids. 10 kids. 10 kids. ఆమెకి పీపీడీ అంటే ఏ రేంజ్ లో ఉండాలి? ఏ రేంజ్ లో ఉండాలి మరి. కాకపోతే ఏంటంటే అది బాధ్యతల మూలాన సగం యూ కాంట్ స్టే ఎట్ వన్ ప్లేస్. ఇప్పుడు నేను ఇద్దరిని పట్టుకొని ఇంట్లో కూర్చొని నేను ఏడుస్తూ ఉంటే కూడా నన్ను పలకరించేవాళ్ళు. ఎవరో వెళ్ళే వాళ్ళు వెళ్తారు, సంపాదిస్తారు, అది డిఫరెంట్ ఇష్యూ. బట్ ఈ 10 మందిని చూసుకోవాలనంటే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో ఏంటంటే ఈ 10 మందిని చూసుకోవటానికి ఫస్ట్, సెకండ్, థర్డ్ అంతా యాక్టివ్గా ఉండేవాళ్ళు పిల్లలు. వాళ్ళే ఇంకొకరిని ఇంకొకరిని కేర్ చేయటం అలా జరిగిపోయేది. అండ్ అప్పట్లో ఉమ్మడి కుటుంబం కాబట్టి ఒకరికొకళ్ళు షేరింగ్ అనేది ఎక్కువ ఉండేది, మాట్లాడుకోవటం అన్నమాట. సో ఆ మాట్లాడుకోవటం ఏంటంటే సగం ప్రాబ్లమ్స్ మనకు తగ్గిపోతాయి. అంటే లెట్ అవుట్, మనకి ఏదైనా బాధ ఉన్నా చెప్పేయటం. సో అలా ఇదైపోయేది. కానీ ఇప్పుడు అలా లేదుగా. జనాలు చెప్పడానికి కూడా భయపడుతున్నారు, మరి లేకపోతే అది గ్రహించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెకానికల్ లైఫ్ లీడ్ అవుతూ ముందు జాబ్కి వెళ్ళాలనో టెన్షన్, తర్వాత ఏంటంటే ఈ తొందరగా ఈ శరీరాన్ని కరెక్ట్ చేసుకోవాలన్న ఇది. మళ్ళీ నేను ఇప్పట్లో చూస్తున్నానమ్మా, కానీ బేబీస్ని వీళ్ళు కూడా ఎక్స్ట్రీమ్కి వెళ్తాను మదర్స్. ఐ మీన్ దే థింక్ దట్ నథింగ్ విల్ హ్యాపెన్ అన్న రేంజ్లో ఉంటారు. 2 months బేబీస్ని కూడా మాల్లో తీసుకురావడం నేను చూశాను. 2 months బేబీని ఇట్లా క్యారీ చేసుకొని, ఐ ఫీల్ వై డూ యూ డూ దాట్? మాల్ ఎక్కడ పారిపోవట్లేదు. యూ హ్యావ్ లిటిల్ టైమ్, రైట్? టేక్ రెస్ట్, స్పెండ్ సమ్ లిటిల్ టైమ్ విత్ దోస్, ఐ మీన్ విత్ దట్ న్యూ బార్న్ అండ్ దెన్ ఫ్యామిలీతో. అంటే అది బెస్ట్ కదా ఫస్ట్. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. దే ఆర్ ఆల్సో కమింగ్ అవుట్. ఏంటో మరి ఎక్కడికి వెళ్తుందో తెలియదు కానీ, బట్ దే నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ డ్యూరింగ్ దోస్ 3-4 months. మన పెద్దవాళ్ళు చెప్పినట్టు యాక్చువల్గా దట్స్ ద బెస్ట్ థింగ్. డాక్టర్ గారు, నాకు ఇక్కడ ఇంకొక డౌట్ వచ్చింది. ఈ లేట్ ఏజ్ మ్యారేజెస్, లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీ కూడా ఈ పీపీడీకి ఒక రీజన్ గా కూడా ఏమన్నా అనుకోవచ్చా? 40 years లో కూడా ఇప్పుడు డెలివరీస్ అవుతున్నాయి, లేట్ మ్యారేజెస్ కూడా అవుతున్నాయి. అండ్ కండిషన్స్, ఐ మీన్ వాళ్ళు ఉన్న వాతావరణం కానివ్వండి, వాళ్ళు చేసే జాబ్ని బట్టి దే, ఐ మీన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి, థైరాయిడ్ మూలాన కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తాయి. ఇది పీపీడీలో ఎగ్జాక్ట్లీ. సో పిసిఓడీస్ అంటే టెన్షన్స్ మూలానే కదా ఈ మన జరుగుతున్న, ఐ మీన్ ఈ వర్కహాలిక్ వాళ్ళు యాక్చువల్లీ ఎక్కువ ప్రెషర్ తీసుకోవటం మూలాన కూడా వర్క్ ప్లేసెస్లో, అండ్ దెన్ మంచి లైఫ్ స్టైల్ ఉండకపోవటం కూడా కారణమే. ఒక ఎక్సర్సైజ్ లేదు, ఎప్పుడు చూసినా పడుకోవటం, లేకపోతే కంప్యూటర్ మీద ఉండటం. మీకు తెలుసు, ఇట్స్ అ మొనాటనస్ వే, మెకానికల్ వే లీడ్ చేస్తున్నారు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ మూలాన్ని ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. అండ్ దెన్ ఫుడ్ కూడా మనకి ఏం పెద్ద ఆర్గానికలీ ఈ మధ్య అవైలబుల్ లేదు. ప్రతి దాంట్లోనూ కల్తీ వస్తుందని భయపెడుతున్నాము, మనం కూడా భయపడుతున్నాము. సో ఐ డోంట్ నో దేంట్లో ఏది యాడెడ్ ఉన్నాయో. అంత హెల్దీగా తిన్నవాళ్ళు మొన్ననే చూశాను నేను, హెల్దీ డైట్ మెయింటైన్ చేసేవాళ్ళండి. అయినా సరే షీ డైడ్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్. I don't know what happened. She was fit and fine. No BP, no sugar, nothing. ఏజ్ ఎంత? 40 years.
జస్ట్ సీ ద థింగ్స్. అంటే ఏ దీంట్లో ఏం కలుస్తున్నాయో తెలియదు, ఫుడ్లో ఏం మార్పిడి వస్తుందో, తాగే పాలను కూడా మనం డౌట్ చేస్తున్నాం ఇప్పుడు. యూ కెన్ సీ అంటే ఇప్పుడు దేంట్లోనూ ప్రాపర్గా ఒక పోషక పదార్థాలు వెళ్తున్నాయని మాత్రం చెప్పలేము. సో అదంతా డిటోరియేట్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెజారిటీ ఏంటంటే కొంచెం ఇంటి ఫుడ్ చేసుకొని తినండి, ఎంతైనా అది హెల్దీయే కాబట్టి. డోంట్ ప్రిఫర్ టు స్విగ్గీ జొమాటో ఉందని కదా మీరు అలా విడిగా తెప్పించుకోవటం మానేసి కొంచెం హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తే మంచిది వాళ్ళు కూడా యాక్చువల్లీ. సో ఈ ప్రాబ్లమ్స్ నుంచైనా అట్లీస్ట్ తప్పించుకోవచ్చు. మీ దగ్గరికి ఎలాంటి కేసెస్ వస్తూ ఉంటాయి? ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది ఆ విమెన్ కి? యాక్చువల్లీ ఫ్యామిలీ సపోర్ట్ లేకనే వస్తూ ఉంటారు. వాళ్ళు బాధ అదే, వాళ్ళు డిప్రెషన్ లో ఫస్ట్ ప్రాబ్లమే అది. అర్థం చేసుకోవట్లేదని చెప్పో, లేకపోతే అత్తగారు అంటే కనీసం సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకురావడానికైనా హస్బెండ్ ఎవరో ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా. వాళ్ళు రారు, హస్బెండ్స్ అసలు రారు, పాపం వీళ్ళే ఇనిషియేటివ్ తీసుకొని వస్తూ ఉంటారు. అండ్ ప్రాబ్లం ఎక్కడ అవుతుందని అంటే అతి కంపారిజన్ చేయటం అన్నమాట. ఇంకా కొడుకు పుట్టగానే మనవడు అన్నాడు కదా మీరు మధ్యలో, పుట్టగానే వీడు నా కొడుకే, వీడు నా కొడుకులాగే చదువుతాడు, వీడు ఇదే అయిపోతాడు, వీడు అదే అయిపోతాడు. సో ఎంతైనా చెప్పండి, మదర్ ఒక బేబీని కన్న తర్వాత వాళ్ళ పట్ల కొంచెం పొజెసివ్నెస్ వచ్చేస్తుంది. అండ్ దే డోంట్ లైక్ టు బీ కంపేర్డ్ విత్ ఎనీవన్. ఎంతైనా ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరులా ఉన్నారు, హ్యాపీగా ఉండండి అమ్మా అని చెప్పడం వేరు, వచ్చి గుచ్చి పొడవడం వేరు. వాళ్ళు ఆల్రెడీ ఒక సైకలాజికల్ ప్రాసెస్ లో ఉన్నారు, మీరు ఇంకా ఇలాంటివన్నీ మాట్లాడితే దే కాంట్ టేక్ ఇట్. రంగు తక్కువ ఉన్నాడు, రంగు తక్కువ, మా పోలికలు కలరే వచ్చాడు, నీ పోలికలే, అమ్మ పోలికే, బాలేకపోతే అమ్మ పోలికలే, బాగున్నాడంటే నాన్న పోలికలు. చాలా జరుగుతుంటాయి ఇలాంటివి. ఈ సిల్లీ థింగ్స్ కే వస్తారు. పైగా ఇంకేంటంటే వాళ్ళకి హస్బెండ్ నుంచి అస్సలు కోఆపరేషన్ ఉండదు, ఇగ్నోర్ చేయటం, వాళ్ళ కనీసం మాట్లాడకపోవటం, లేట్ నైట్స్ రావడం, ఇలాంటివన్నీ పాపం ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు వాళ్ళు. ఐ ఫీల్ వెరీ పిటీ. కానీ ఏం చేస్తాం ఇంకా, వాళ్ళు ఇప్పుడు మనం వాళ్ళని కౌన్సిల్ చేస్తాం, కానీ వాళ్ళ పార్ట్నర్స్ వస్తే కనుక యూ కెన్ గైడ్ దెమ్. కానీ వాళ్ళు రావడానికి కూడా ఒప్పుకోరు, మాకెందుకు అని అంటారు. నీకు ప్రాబ్లం ఉంది, నువ్వు వెళ్ళి చూపించుకో. కరెక్టే, అది కదా వాళ్ళది. సో అందుకని సగం ఈ ప్రాబ్లమ్స్ అనేది ప్రతి లేడీస్లో అలా వస్తూనే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ అ ఎండ్ అని. ఈ పోస్ట్ పార్టమే అనలేము, ఎప్పటి నుంచి డిప్రెషన్ క్యారీ చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు టార్చర్ అనుభవించారో తెలియదు. కానీ నిజంగా ఐ థింక్ దే హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. స్త్రీ అంటేనే పేషెన్స్ అని అంటాను నేను. ఐ లిటరలీ బో మై హెడ్ టు ఆల్ ది వండర్ఫుల్ విమెన్ అంటాను. కరెక్టే, చాలా పెయిన్ తీసుకుంటారు అన్నిట్లోనూ వాళ్ళే కదా పాపం. అలానే నేను మగవాళ్ళని కమెంట్ చేయట్లేదు, దే హ్యావ్ దేర్ ఓన్ టెన్షన్స్, బట్ ఎంతైనా విమెన్ అంటే విమెన్ అంతే. ఇంకా అసలు మనం ఏమీ చెప్పడానికి లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. థ్యాంక్ యూ డాక్టర్ గారు. పిపిడి గురించి అసలు ఎంతో అవేర్నెస్ కలిగించారు, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.